కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఊపందుకుంటున్నాయి. ఆదిలాబాద్ శివార్లోని తిరుమల క్లాసిక్ గార్డెన్లో జరిగిన చేరికల కార్యక్రమం అట్టహాసంగా సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా జైనాథ్, బేలతో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలం, పట్టణంలోని పలు వార్డుల నుండి సుమారు 1200 మంది ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. జైనాథ్ మండలం కోరా, గోడాదౌన, పిట్గావ్, కాప్రి, బాలాపూర్, తిప్ప, హత్తిగుట్ట, తరోడా, మాడగడ, సావాపూర్, కాప్రి, బేలమండలాల్లోని అవల్పూర్, ఆదిలాబాద్ రూరల్ మండల పరిధిలోని కచ్కంటి, అసోదా, వార్వట్, లింగుగూడ, ఖండాల, లోహారా, దార్లొద్ది, మాంగుర్లా, చాందా గ్రామాలకు చెందిన సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే పట్నంలోని కేఆర్కే కాలనీ, రామ్నగర్, శాంతినగర్, వార్డు నంబర్ 10, 11, 30, 33 నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. గూడ సర్పంచ్ నిమ్మల ప్రభాకర్, కచ్కంటికి చెందిన కుర్ర శ్రీనివాస్ లక్ష్మి, సీనియర్ నాయకులు రాజ్ మొహమ్మద్, సిడామయ్యు, దౌన సర్పంచ్ రమీల వెంకటరెడ్డి, బోర్ల శంకరయ్య, తర్నంకు చెందిన ప్రవీణ్, వార్డు మెంబర్ 11కు చెందిన సిద్ది ఇర్షాద్, ఫిరోజ్, కేఆర్కే కాలనీకి చెందిన శేషారావు, శ్రీరామ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జైనత్ జడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ జంగు పటేల్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులను కంది శ్రీనివాసరెడ్డి శాల్వాలతో ఘనంగా సత్కరించారు.